నమస్తే, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. మనతో పాటు ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఈ సంవత్సరం ఉగాది ఎప్పుడు రాబోతుంది అండ్ ఈ సంవత్సరం రాసులన్నిటికీ ఆదాయం వ్యయం ఎలా ఉండబోతుంది కొంచెం వివరించండి. ఇప్పుడు అంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం, ఆదాయాన్ని వ్యయాన్ని ఎలా లెక్క కడతారో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ ప్రకారమే 12 రాసులకి ఆదాయం ఉంటుంది, వ్యయం ఉంటుంది. అది మళ్ళీ ఏంటంటే మన వీక్షకులకి చెప్పాలి. కాబట్టి ఇంతకుముందు వీడియో చూస్తే మీకు ఆదాయాన్ని వ్యయాన్ని ఎలా లెక్క కడతారనేది ఆ వీడియోలో ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఉగాది అనేది మార్చి 19, 2026 గురువారం వచ్చింది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆదాయం ఎంతంటే, మేషానికి ఆదాయం, ఇది వ్యయం. వీళ్ళకి ఆదాయం ఎంత ఉంటుందంటే 11, వ్యయం 5 ఉంటుంది. అలాగే వృషభం, వీళ్ళకి ఏంటంటే ఆదాయం 5, వ్యయం 4. తర్వాత మిథున రాశి, ఎనిమిది ఆదాయం, 11 వ్యయం. తర్వాత కర్కాటకం, ఆదాయం 2, వ్యయం 11. ఇప్పుడు మనం ఇక్కడ సింహరాశి, ఇది పంచాంగాలు ఉన్నదే, మళ్ళీ మన వాళ్ళు తెలియడం కోసం చెప్తున్నాను. ఆదాయం 5, వ్యయం 5. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కన్యారాశికి ఆదాయం 8, వ్యయం 11. ఇక తులకి ఆదాయం 5, వ్యయం 14. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనకి ఇక్కడ చూశారు కదా, మేషం అనేది వృషభం అనేది, వృషభానికి అధిపతి శుక్రుడే కాబట్టి వృషభానికి తులకి సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ వ్యయం 14 రాశారు కదా వృషభానికి. ఇది 14 అండి, నేనే తప్పు రాశాను, క్షమించండి. మీరు పట్టుకున్నారు. వృషభానికి 14, తులకి 14 సేమ్ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి. ఇక మిథునానికి, ఇదిగోండి మిథునానికి కన్యకి చూసుకుంటే 8, 11, 8, 11 ఉన్నాయి కదా. దీనికి మాత్రం ఒకటే ఉంటుంది. కర్కాటకానికి సింహానికి 2 ఇళ్ళు లేవు, చంద్రుడికి 2 ఇళ్ళు లేవు, సూర్యుడికి 2 ఇళ్ళు లేవు, ఒకే హౌస్ ఉంటుంది కాబట్టి ఇలా వస్తుంది. ఇక్కడ వృచ్చికం వచ్చింది అనుకోండి, వృచ్చికానికి వచ్చేసరికి ఆదాయం 11. మనం ఇక్కడ చూసుకోవడం వేసేయచ్చు, దీనికి ఎంత ఉంది దానికి అంతే వేసేయచ్చు. కాబట్టి పంచాంగంలో ఏమి ఇచ్చారో నేను చూస్తున్నాను. కాబట్టి ఇక్కడ కొన్ని పంచాంగాలు తప్పులు వచ్చినాయి. వృశ్చిక రాశి వాళ్ళకి వ్యయం 8 అని ఉంటుంది ఒక పంచాంగంలో. ఇది రేలంగి తంగిరాల వారి గంటల పంచాంగం, ఇది నేను తీసుకున్నది. జనరల్గా ఏంటంటే వ్యయం 8 ఇచ్చారు, ఇది 8 కాదు, దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. అచ్చు తప్పులు ఉంటాయి చాలా వరకు. కాబట్టి దీనికి ఎంత ఉందో దీనికి అంతే ఉంటుంది, మేషానికి ఎంత ఉందో అంతే ఉంటుంది. కాబట్టి పంచాంగంలో తప్పును పట్టుకోవాల్సి వచ్చింది. మనం తప్పు 8 వచ్చింది, చాలామంది అనుకుంటారు 8 ఉంది కదా అనుకుంటారు, అది అచ్చు తప్పు. ఇట్లా ఇక ధనుసు రాశి, మిగతాకి ధనుసు కూడా వేద్దాం, మళ్ళీ ధనుసు రాశి వాళ్ళకి కోపం రాకుండా. ధనుసు రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11. తర్వాత మకరం వాళ్ళకి ఎంత ఇచ్చారంటే ఆదాయం 2, వ్యయం 8. తర్వాత కుంభం సేమ్ ఉంటుంది, దీన్ని పంచాంగం చూడకుండా వేసేయచ్చు, 2, 8 అని. 2 ఇక్కడ తప్పేం లేదు, కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఇదన్నీ 2 ఒకటి శని హౌస్లే కదా, కాబట్టి ఇద్దరికి ఒకటే ఉంటుంది. చాలామంది ఇది గమనించరు, పంచాంగం చూస్తూ ఉంటారు, మనకు అనుకుంటారు కానీ మకరం వాళ్ళకి ఏముందో కుంభానికి అదే ఉందని అనుకోరు.
ఇప్పుడు మనం ఎట్లా వస్తుందనేది లెక్క చెప్పాం కదా. ఉమ్. ఇంకోటి ఫైనల్గా మీనరాశి. ఇది కూడా అంతే, మనం చూడక్కర్లా. ధనుసుకి ఎంత ఉందో 14, 11. ఇక్కడ ధనుసుకి ఎంత ఉందో ఇది అదే వేయచ్చు. ఇక్కడ చూసుకున్నా కానీ మీకు అదే ఉంటుంది. మీనరాశికి 14, 11. కాబట్టి ఇది అనమాట. ఇక చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఎన్నో కోట్ల మంది ఉంటారు, వీళ్ళందరికీ ఈ ప్రకారం జరుగుతుందా అంటే జరగదనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఇన్ని కోట్ల మందికి అట్లా ఎట్లా చెప్తాం మనం? ఇలా ఉంటుంది. రాసులన్నీ 12 రాసుల్లోనే ఇప్పుడు అట్లా చూసుకున్నప్పుడు సగమే మనకి సగం 6 రాసులకి లెక్క ప్రకారం 2 రాసులకి ఒకే ఫలితాలు ఉంటాయి కదా. ఇప్పుడు మేషం వాళ్ళకి, వృశ్చికం వాళ్ళకి ఒకేలాగా ఆదాయం ఖర్చు ఉంటుందా అంటే ఎలా ఉంటుంది? ఉండదు కదా. పంచాంగకర్తలు రాశారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేసి నమ్ముతున్నాం, కానీ అంతగా నమ్మాల్సిన అవసరం లేదు. ఈ ప్రకారమే మనం అయ్యి అప్పులు పాలైపోతామని భయపడతారు. మకర రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు ఏంటంటే అప్పులు పాలైపోతామేమో, రెండే ఉన్నాయి మనకి, ఆదాయం 2 ఉంది, 8 ఉంది అనుకుంటూ ఉంటారు. 100% అలా జరగదు. కాబట్టి పంచాంగాల ప్రకారం మనం గౌరవిస్తున్నాం కాబట్టి, పంచాంగాల ప్రకారం రాసింది పంచాంగాలను గౌరవిస్తాం కాబట్టి వాళ్ళు ఇచ్చే లెక్కలను కూడా గౌరవించుకోవాలి. ఇది స్థూలంగా చెప్తారు. మన సూక్ష్మంగా ఏంటంటే వ్యక్తిగత జాతక చక్రాల్లో ఉన్న ఫలితాలను బట్టి మనకు ఆదాయ వ్యయాలు ఉంటాయి, కానీ ఈ రాసుల ప్రకారం, రాశి ఫలాల ప్రకారం జరుగుతాయి అనుకుంటే జరగదు కూడా. 100% జరగదు. అది ఎవరికైనా వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఆదాయ వ్యయాలు కానీ, సంవత్సర ఫలితాలు కానీ ఆధారపడి ఉంటాయి. అదండి. థ్యాంక్ యూ అమ్మా.